కూటమి అధికారంలోకి వచ్చి 45 రోజులు అయినప్పటికీ ఒక హత్యాకాండని అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పరిపాలన కావాలంటున్నారు. ఇది ఎంతవరకు సబబు? దెయ్యాలు వేదాలు వల్లెత్తున్నారు. వాళ్ళు రాక్షస పాలన నుంచి విముక్తి అయ్యి ప్రజలు మంచి పరిపాలనలోకి వచ్చారు. ప్రజలకు ఈవేళ చాలా గొప్ప కార్యం ఏంటంటే ప్రశాంతమైన జీవితానికి ఆయన మాకు పునాది వేసాడు. ఏమని? మీరెవరు గొడవలకు వెళ్ళొద్దు, మీరెవరిని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు చేసారని మనం తప్పు చేయకూడదు, వాళ్ళు మనం క్షమిందాం, వాళ్ళు సిబిఎస్ఈ ఎంక్వైరీలు ఏంతాను, ఎవరైతే తప్పారో వాళ్ళందరినీ ఖండిద్దాం, ప్రభుత్వ పరంగానే వెళ్దాం తప్ప దౌర్జన్యకాండ మనకు వద్దు అని వాళ్ళే చంపేసుకుని వాళ్ళకాళ్ళే పడి రౌడీ మోక జగన్మోహన్ రెడ్డి ఇవాళ 420 మాజీ సీఎం, ఓకే, ప్రజెంట్ సీఎం ఇవాళ జెంటిల్మెన్ అట్టుకుంటే అతను ఏదో మాట్లాడుతున్నాడు. పిచ్చోడు, మంచోడు కాదు. మరి లాస్ట్ 5 ఇయర్స్గా అసలు ఎలాంటి హత్యలు కానీ ఎలాంటి అల్లకల్లోలు జరగలేదంటారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే చాలా హత్యలు జరుగుతున్నాయి, మరణకాండ అనేది ఎక్కువ జరుగుతుందని చెప్పి జగన్ ప్రస్తావించారు. నేను జోనల్ కోనటనమ్మా. కాకపోతే వాస్తవం చెప్పాలంటే ఎంతమంది పసిపిల్లని మా అక్కని ఎందుకు ఏడిపించారని నోట్లో కొట్టుకొట్టి పెట్రోల్ వేసి చంపేయారు మా గన్నవరం దగ్గర. మీకు అన్నీ తెలుసు. ప్రజల్ని ఎంత దుర్మార్గంగా వాళ్ళ ఖండించి చంపేశారో, ఎంతమంది ప్రజలను నాశనం చంపారో తెలుసు. ఎస్సీ బీసీ వాళ్ళు అంటే సులకన ఇలా వాళ్ళు లేకపోతే వీళ్ళకి ఓట్లు లేవు. వాళ్ళనే చంపి వాళ్ళ మీద ఇటు వేదాలు వెళ్తున్నాడు దుర్మార్గుడు. నశింపగాలని సిగ్గు రావాలి. మా 11 మందిని ఎక్కారు, 144 మందిని ఎక్కాము మేము. ఇలా నేను పక్క బాబు నీ సినిమాకు వద్దని పక్కకి గింటారమ్మ. అంచేత ఇదన్నీ కూడా తప్పమ్మ, తప్పుడు నూసేది. వాడు చేసేది దుర్మార్గానికి అంతం ఆరంభమైంది. ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్పారు. సిగ్గు లేకుండా ఇంకా ఏం మాట్లాడుతున్నాడు అతను, ఇది కరెక్ట్ కాదమ్మా. జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలతో ఢిల్లీలో ధర్నాలు చేపడతానని చెప్పేసి అని అంటున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం? ఎంపీలతో ధర్నాలు చేయటానికి సిగ్గుండాల. ఈ రోజున నెల రోజులైంది అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి. ఇప్పుడే ధర్నాలు అని చెప్పేసి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుండాలి ముందు. ఎందుకంటే పరిపాలన విధానం ఇంకా స్టార్ట్ కాలేదు. బాగా మంచి అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు. కావాలని చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు గెలిపించారు. నీకు ఇంకా ఓడిపోయి అసలు నీకు ఎన్ని సీట్లు వచ్చినాయో నీకు గుర్తుందో లేదో మర్చిపోయావు. అప్పుడే బయటకు వచ్చేసి అరాచకాలు సృష్టిద్దామని అనటం చాలా సిగ్గుచేయటని చెప్తున్నారు.